క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తా పఠనం ద్వారా యేసు ప్రభు పల్లె పల్లెలా వాడవాడలా తిరుగుతూ సువార్తా ప్రకటన చేస్తూ గలిలయ సరస్సును చేరుకోవడం మనం చూడవచ్చు. యేసు ప్రభు వచ్చుచున్నారు అనే వార్త వినగానే ఆ ప్రజలు యేసు వద్దకు మూగా చెవిటి వారిని తీసుకుని వచ్చారు. ఆ వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే శక్తి యేసుకు మాత్రమే ఉందని విశ్వసించారు. ఆ వ్యాధిగ్రస్తుని తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని మెచ్చి యేసు ప్రభు ఆ వ్యాధిగ్రస్తుని తాకి స్వస్థపరిచారు. తన యొద్దకు వచ్చిన వారిని భారముతో నిరాశతో పంపనని, వారి భారములను తొలగించి ఆనందముతో నింపుతానని ప్రభు రుజువు చేస్తున్నారు. దైవిక స్పర్శ ద్వారా స్వస్థత పొందిన ఆ వ్యక్తి ఆ దైవాను ప్రేమను తనలోనే దాచుకొనక ఇతరులకు తెలియజేయటం ప్రారంభించాడు. అంధకారమైన తన జీవితంలో వెలుగును నింపిన ఆ యేసుక్రీస్తు ప్రేమను ఇతరులకు తెలియజేశాడు. కనుక ప్రియ సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో మనం నేర్చుకోవాల్సినది ఏమనగా, ఒక క్రైస్తవునిగా నీవు చేసే సహాయం ద్వారా వారి జీవితాలలో ఎన్నో మార్పులను, ఎన్నో అద్భుతాలను చూడవచ్చు. అందుకు మార్గమే యేసు ప్రభు సమస్తము సాధ్యమే అని తెలియజేస్తున్నారు. ఈనాడు మనం ముఖ్యమైన పునీతుని పండుగను కొనియాడుతున్నాం. ఆయన ప్రేమికుల పాలక పునీతుడు వ్యాలంటీన్ గారు. తన జీవితం ద్వారా క్రీస్తు ప్రేమను ఇతరులకు తెలియజేస్తూ, తను కారాగారంలో ఉన్నప్పుడు తన సహచర బందీలకు క్రీస్తు ప్రేమను బోధించారు. ప్రేమికులను కలుపుతూ రోమన్ అధికారులకు తెలియకుండా వారికి క్రైస్తవ వివాహ సంస్కారాన్ని నిర్వహించారు. క్రీస్తుపై తనకున్న ప్రేమను పట్ల మరియు క్రైస్తవ విలువలకు రాజీ పడకుండా తన ప్రాణాలు సైతం కోల్పోయారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనములో, నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువారిని ప్రేమింపుము అని ప్రభు సెలవిస్తున్నారు. ఆ పునీతుడు కూడా తను తాను ప్రేమించుకుంటూ యేసు ప్రేమను ఇతరులకు తెలియజేశారు. కావున మన జీవితంలో మనలను మనం ప్రేమించుకుంటూ మన పొరుగు వారిని ప్రేమిస్తూ వారి జీవితాలను ఎదుర్కొనే కష్టాలను అధిగమించే శక్తిని మనకు దయచేయమని ఆ దేవాతి దేవుని వేడుకుందాం.